హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ అని ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ అండి. ఈ రోజు మనము రిసీనా స్కై అండ్ బాజ్పల్లిలో ఉన్న 3 BHK ఫ్లాట్ కి మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేశామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చెప్పబోతున్నాను. 1928 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం ఇక్కడ 3 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ చేసామండి. ఈ ప్రాజెక్ట్ లో మనము టోటల్ వుడ్ వర్క్ తో సహా ఫాల్ సీలింగ్ కూడా మనం చేయడం జరిగింది. కొంత డెకరేటివ్ కూడా మనం ఇక్కడ ఫ్లాట్ లో చేయడం జరిగింది అనమాట. సో టోటల్ ఏ విధంగా మనము ఈ ఫ్లాట్ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించడం జరుగుతుంది. స్టే ట్యూన్. ముందుగా మనం మెయిన్ డోర్ ఎలివేషన్ గురించి మాట్లాడుకుందామండి. మెయిన్ డోర్ ఎలివేషన్ లో చూసుకోవచ్చు మనము వుడెన్ ఫ్రేమింగ్ ఇచ్చి ఏ విధంగా టైలింగ్ ఇచ్చాము ఇక్కడ చూడొచ్చు. అండ్ లైటింగ్ కూడా చూడండి మనం ఏ విధంగా ఇచ్చామనేది. ఆల్సో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తున్న ఈ గ్రాస్ డిజైన్ చూడండి టోటల్ మెయిన్ డోర్ ఎలివేషన్ కి చాలా వరకు సూట్ అవడం జరిగింది అనమాట. సో మెయిన్ డోర్ ఎలివేషన్ లో మనము ఈ విధంగా టైల్ అండ్ గ్రాస్ కాంబినేషన్ లో మనం వాడి ఇలా మనం ఎలివేట్ చేయడం జరిగింది అనమాట. ఫ్లాట్ ఎంటర్ అవుతూనే మనకి డ్రాయింగ్ రూమ్ రావడం జరుగుతుందండి. ఈ డ్రాయింగ్ రూమ్ లో చూసుకోవచ్చు మనకి ఎంట్రన్స్ లోనే మనం ఇక్కడ ఆర్చ్ ప్యానల్ అనేది చేయడం జరిగింది. అందులోనే మనం పిల్లర్ బాక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఆర్చ్ లో కూడా చూసుకోవచ్చు మనం ఏ విధంగా స్టోరేజ్ ఇచ్చామనేది. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు మనకి ఎలాంటి డెకరేటివ్ ఐటమ్స్ అనేది పెట్టుకోవచ్చు అనేది ఆర్చ్ లో. ఈ ఆర్చ్ కూడా మనం టోటల్ వుడెన్ కలర్ కాంబినేషన్ లో చేయడం జరిగింది. అండ్ ఆల్సో వైట్ కలర్ కాంబినేషన్ లో చేయడం జరిగింది. ఈ రెండు కూడా మనం హై గ్లాస్ లామినేట్ లో 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ లోనే మనం చేయడం జరిగింది. ఈ ఆర్చ్ కి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఏదైతే మనకి వైట్ కలర్ లో బాక్స్ కనపడుతున్నాయో ఆ బాక్స్ లు అండ్ ఆల్సో మనం కనిపిస్తున్న లైటింగ్ అండ్ ఆల్సో ఏదైతే స్టోరేజ్ కానీ లేకపోతే మనకి ఓపెన్ బాక్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే ప్రొవిజన్ కానీ ఇవన్నీ కలగలిగి టోటల్ ఈ ఆర్చ్ పార్టీషన్ కి మాత్రం టోటల్ అందం తీసుకురావడం జరిగింది అనమాట. సో మనకి దీన్ని ఇంకొక రకంగా కూడా వెళ్ళవచ్చు అనమాట. ఒక ఫోయర్ యూనిట్ అని కూడా అనొచ్చు. మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గరే మనకు ఒక ఫోయర్ యూనిట్ కూడా అనొచ్చు అనమాట. దెన్ వీ కెన్ కంటిన్యూ టు లివింగ్ రూమ్ అనమాట. సో ఈ ఏరియాలో మనం ఏం చేసామంటే ఆర్చ్ పార్టీషన్ తో పాటు ఫాల్ సీలింగ్ కూడా మనం చేయడం జరిగింది అనమాట. ఈ ఫాల్ సీలింగ్ కూడా టోటల్ ఫ్లాట్ లో మనం ఫాల్ సీలింగ్ వచ్చేసి మనము ప్లెయిన్ సీలింగ్ మాత్రమే చేయడం జరిగింది. ఈ ప్లెయిన్ సీలింగ్ లో కూడా మనము ప్రొఫైల్ లైట్ డిజైన్స్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఈ డ్రాయింగ్ రూమ్ లో ఒక అడిషనల్ స్టోరేజ్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ దేని గురించి అంటే మనం ఒక ఇన్వర్టర్ అనేది మనం పెట్టుకోవచ్చు. యూపీఎస్ అండ్ బ్యాటరీస్ పెట్టుకోవడానికి మనం ఇక్కడ ఈ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మనకి లివింగ్ రూమ్ లో ఎంటర్ అవుతూనే మనకి రైట్ సైడ్ లో వ్యానిటీ ఉందండి. లెఫ్ట్ సైడ్ లో క్రాకరీ ఉంది. ఇంకా కొంచెం ముందుకు పోతే టీవీ యూనిట్ అనమాట. ఫస్ట్ మనం ఇక్కడ వ్యానిటీ గురించి మాట్లాడుకుందాం. వ్యానిటీ కూడా చూడండి మనం ఒక బేస్ కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ గా చూసుకుంటే చాలా వరకు స్టోరేజ్ అనేది మనకి ఉంటుందండి. ఈ స్టోరేజ్ లో కూడా మనము చాలా వరకు మనం పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏదైతే కౌంటర్ టాప్ పైన మనకు కనిపిస్తున్న షోసింగ్ చూడండి మనం గోల్డెన్ కలర్ లో ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ ఆల్సో బ్యాక్ ఆఫ్ ద కౌంటర్ మనకు చూడొచ్చు టైల్ ఏ విధంగా ఉందనేది. టైలింగ్ ఇదంతా మనకు కనిపిస్తుంది. ఇది వాల్ పేపర్ కాదండి, అది టైల్ అనమాట. ఆల్సో మీరు చూసుకోండి ఇక్కడ ఏదైతే మిర్రర్ ఉందో అది సెన్సార్ మిర్రర్. మనం టచ్ చేసే 3-way లైటింగ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ స్టోరేజ్ యూనిట్ కి ఈ వ్యానిటీ యూనిట్ కి మనము 4-inch హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో వైట్ కలర్ లామినేట్ వాడడం జరిగింది. అది కూడా మనం ఫాస్టీ వైట్ హై గ్లాస్ లో 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ వాడడం జరిగింది. అండ్ బార్డర్స్ కి ఏదైతే ఉందో దానికి మనము హై గ్లాస్ వుడెన్ కలర్ కాంబినేషన్ లో మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం లివింగ్ రూమ్ లో చూసుకుంటే ఫాల్ సీలింగ్ వచ్చి ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది. ఈ ప్లెయిన్ సీలింగ్ లో కూడా మనం చూడండి ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్ లైట్ చూడండి ఎంత వరకు మనకి ఎలివేట్ అవ్వడం జరుగుతుందో. అండ్ ఆల్సో అడిషనల్ గా మనం ఇక్కడ ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైతే రౌండ్ షేప్ లో కనిపిస్తుందో అవి ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అనమాట. అవి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి మనం క్రాకరీ గురించి మాట్లాడుకుందాం అండి. క్రాకరీలో కూడా చూడండి మనం ఇక్కడ వైట్ కలర్ కాంబినేషన్ లో మనము క్రాకరీ అనేది చేయడం జరిగింది. ఏదైతే ఓవర్ హెడ్ అండ్ టాల్ యూనిట్ చూసుకున్నా మనం ఇక్కడ ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ప్రొఫైల్ షట్టర్స్ కూడా మీరు చూసుకోవచ్చు మనము ఓవర్ హెడ్ లో టింట్ బ్లాక్ గ్లాస్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో బ్లాక్ కలర్ ప్రొఫైల్ అనేది వాడడం జరిగింది అనమాట. ఇంటర్నల్ గా మనం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చామన్నమాట. గ్లాస్ సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో సేమ్ ఓవర్ హెడ్ లో కూడా చూసుకోండి మనకి ఏ విధంగా మనకి ప్రొఫైల్ లైటింగ్ అండ్ ప్రొఫైల్ షట్టర్స్ ఎంత ఎలివేట్ అవ్వడం జరుగుతుందో. సో బేస్ కౌంటర్ లో చూసుకుంటే మనకి టోటల్ వైట్ కలర్ లామినేట్ యూజ్ చేసి మనము కౌంటర్ అనేది బిల్డ్ చేయడం జరిగింది అనమాట. ఆ కౌంటర్ కూడా చూసుకోండి మనకి ఇంటర్నల్ గా ఎంత వరకు స్పేస్ దొరుకుతుంది అనేది, ఎంత వరకు స్టోరేజ్ దొరుకుతుంది అనేది చూసుకోవచ్చు క్రాకరీ కౌంటర్ లో. ఓవర్ హెడ్ లో మనం డిస్ప్లే యూనిట్ లో కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఏదైతే మనకి గ్రానైట్ వేసిన తర్వాత గ్రానైట్ బ్యాక్గ్రౌండ్ చూడండి మీరు మనకి ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి డైమండ్ మిర్రర్ మనం పెట్టడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు అది డైమండ్ మిర్రర్ ఏ విధంగా మనం క్లటింగ్ చేసామో. సో దీన్ని మనం డైమండ్ గ్లాస్ కూడా అనొచ్చు. సో ఈ టోటల్ క్రాకరీకి మనకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మనకి ఓవర్ హెడ్ లో ఉన్న ఈ ప్రొఫైల్ షట్టర్స్ అండ్ ఆల్సో లైటింగ్ ప్రొఫైల్ లైటింగ్ అండ్ ఆల్సో ఈ డైమండ్ గ్లాస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము లివింగ్ ఏరియాలో ఉన్న టీవీ యూనిట్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ టీవీ యూనిట్ లో కూడా మనం చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేసామనేది. ఫుల్ వాల్ టీవీ యూనిట్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఏదైతే డోర్ పక్కన మీకు కనిపిస్తుందో అది వచ్చేసి ఫుల్ వాల్ మనం చేయడం జరిగింది అనమాట. టిల్ సీలింగ్ వర్క్ మనం ఇక్కడ చేయడం జరిగింది. సో టీవీ యూనిట్ గురించి మాట్లాడుకుంటే రైట్ సైడ్ లో కనిపిస్తున్న టాల్ యూనిట్ ఒకసారి చూడండి మనం. ఆ టాల్ యూనిట్ కి మనం ఇక్కడ ఏం చేసామంటే ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చి ఇంటర్నల్ గా మనము ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దీని వల్ల ఏంటంటే ఈ టాల్ యూనిట్ కి వచ్చేసి చాలా వరకు ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నల్ లైటింగ్ అండ్ ఆల్సో
ఆల్సో టింట్ బ్లాక్ గ్లాస్ అండ్ బ్లాక్ ప్రొఫైల్ షట్టర్ లైటింగ్ వల్ల ఎంత బాగా మనకి కనిపించడం జరుగుతుందో మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే మనం బేస్ కౌంటర్ లో చూసుకోవచ్చు. బేస్ కౌంటర్ లో చూసుకుంటే మనకి చెరో పక్కన ఏదైతే లామినేటెడ్ ఉందో ఆ లామినేటెడ్ కూడా మనం హై గ్లాస్ లో వాడడం జరిగింది అనమాట. ఈ లామినేటెడ్ డోర్స్ వచ్చేసి మనకి 2 డ్రాస్ అనమాట. ఈ 2 డ్రాస్ కూడా మనం సాఫ్ట్ క్లోజింగ్ లోనే మనం వాడడం జరిగింది. అండ్ ఆల్సో మధ్యలో ఉన్న 2 ప్రొఫైల్ షట్టర్స్ వచ్చేసి మనము సేమ్ మనం ఏదైతే టాయిలెట్ లో వాడామో అవే ప్రొఫైల్ షట్టర్స్ ఇక్కడ మనము వాడడం జరిగింది అనమాట. ఈ ప్రొఫైల్ షట్టర్స్ కూడా మీరు చూడండి, మనం సేమ్ టింటెడ్ బ్లాక్ అండ్ బ్లాక్ ప్రొఫైల్ షట్టర్ అనేది వాడడం జరిగింది. సో ఈ ప్రొఫైల్ షట్టర్ వాడడానికి కారణం ఏంటంటే రిమోట్ యాక్సెస్ కోసం మన ఏదైనా డిష్ కానీ అట్లాంటిది ఏమన్నా పెట్టుకుంటే అందులో నుంచి మనకి నార్మల్ వుడెన్ షట్టర్ పెట్టుకుంటే రిమోట్ యాక్సెస్ జరగదు కాబట్టి ఇక్కడ ఏం చేసామంటే మనము ఇందులోనే మనం యాక్సెస్ ఇచ్చి ఒక గ్లాస్ షట్టర్ పెట్టడం జరిగింది అనమాట. సో టోటల్ రిమోట్ యాక్సెస్ కూడా మనకి ఈజీ అవుతుంది అనమాట. సో ఏదైతే మనకి టీవీ యూనిట్ ప్యానల్ చూసుకొని మనం ఎల్ఈడి ప్యానల్ ఇచ్చామన్నమాట. కొంత ముందుకు మనకు వచ్చి ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. దాని లోపల ఏం చేసామంటే లైటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎల్ఈడి ప్యానల్ కి మాత్రం మనము హై గ్లాస్ లామినేట్ వాడడం జరిగింది అండ్ వైట్ లామినేట్ వాడడం జరిగింది. ఏదైతే బ్యాక్ ఆఫ్ ద ఎల్ఈడి ప్యానల్ వచ్చేసి మీకు ఏదైతే కనిపిస్తుందో అక్కడ మాత్రం మనము మార్బుల్ లామినేట్ వాడడం జరిగింది. అది కూడా మనం హై గ్లాస్ లోనే వాడడం జరిగింది అనమాట. ఏదైతే లెఫ్ట్ లో మనకు కనిపిస్తున్న లోవర్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి టోటల్ డిజైన్ లోవర్స్ అనమాట. ఇందులో మీకు కనిపిస్తున్న లోవర్స్ వచ్చేసి చాలా వరకు మనకి డిజైన్ లోవర్స్ అనమాట. అందులో కూడా మీరు చూడండి స్ట్రైప్స్ ఏ విధంగా కనిపిస్తుంది అనేది. సో టోటల్ టీవీ యూనిట్ కి మనకి ఈ లోవర్స్ గానీ ప్రొఫైల్ షట్టర్స్ గానీ మనకి ఎల్ఈడి ప్యానల్ ముందుకు రావడం, సో దాని వెనక లైటింగ్ గానీ బేస్ కౌంటర్ గానీ ఎవ్రీథింగ్ మనకి టీవీ యూనిట్ ఏంటంటే మనకి బెస్ట్ గా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. టీవీ యూనిట్ ఆపోజిట్ చూసుకుంటే మనకి ఆపోజిట్ వాల్ ఏదైతే ఉందో వాల్ కి మనము మోల్డింగ్ చేసామన్నమాట. పీవీసీ మోల్డింగ్స్ యూజ్ చేసి మనం ఇక్కడ వాల్ బీడింగ్ ఆర్ట్ అనేది మనం చేయడం జరిగింది. ఈ బీడింగ్ ఆర్ట్ లో కూడా చూసుకోవచ్చు మనము గోల్డ్ అండ్ ఫ్లాట్ పట్టీస్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి టీవీ ఏరియా మాత్రం చూసుకొని మనకి మోల్డింగ్స్ యూరోపియన్ బీడింగ్స్ అంటారు అనమాట. వీటి వల్ల మనకి చాలా వరకు వాల్ అనేది ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం కిచెన్ గురించి మాట్లాడుకుందాం అండి. కిచెన్ లో కూడా చూసుకోండి మనకి ఏ విధంగా డిజైన్ చేసామనేది. సో మనం ఏం చేసామంటే పూజా మందిర్ కూడా మన కిచెన్ లోనే పెట్టడం జరిగింది అనమాట. సో కిచెన్ ఏ విధంగా మనం ఇక్కడ చేసామనేది ఇప్పుడు చూడండి. కిచెన్ వచ్చేసి మనము ఎల్ షేప్ లో చేయడం జరిగింది అనమాట. ఇందులో కూడా మనము 2 కలర్ కాంబినేషన్ ఉన్న లామినేట్స్ అనేది వాడడం జరిగింది. ఒకటి వచ్చేసి ఓషన్ బ్లూ, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ లామినేట్ అనమాట. ఈ వైట్ లామినేట్ కూడా మనము ఫాస్టీ వైట్ లో వాడడం జరిగింది. 2 మనము హై గ్లాస్ లోనే 1 mm థిక్నెస్ లోనే వాడడం జరిగింది అనమాట. సో బేస్ కౌంటర్ గురించి మాట్లాడుకుంటే కిచెన్ బేస్ కౌంటర్ ఏదైతే ఓషన్ బ్లూ కలర్ ఉన్న లామినేట్ సంబంధించిన బేస్ కౌంటర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనము ఇక్కడ టోటల్ 7 ట్యాండమ్స్ ఇచ్చామండి. ముందుగా మనం మాట్లాడుకుంటే ఏదైతే మనకి ఫస్ట్ 3 ట్యాండమ్స్ ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి మనము ఫస్ట్ కట్లర్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ట్యాండమ్ వచ్చేసి మనము 6 ఇంచ్ లో ఇవ్వడం జరిగింది. థర్డ్ వచ్చేసి మనము 8 ఇంచ్ ట్యాండమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైతే దాని పక్కన మీకు కనిపిస్తున్న మిగతా 2 ట్యాండమ్లు ఏదైతే ఉందో ఈ 2 ట్యాండమ్లు కూడా మనం ఇక్కడ స్టోరేజ్ పరంగా 8 ఇంచ్ ట్యాండమ్స్ అనేది వాడడం జరిగింది. తర్వాత కార్నర్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఎల్ కార్నర్ డోర్స్ కూడా మనం ఏ విధంగా మెకానిజం చేసాం అనేది చూడొచ్చు. ఇంటర్నల్ గా చూడండి గ్యాస్ సిలిండర్ తో పాటు ఒక షెల్ఫ్ ఇచ్చి టోటల్ స్టోరేజ్ యూటిలైజేషన్ కోసం ఎంత ప్రయత్నం చేసామనేది మీరు చూడొచ్చు అనమాట. ఏదైతే మనకి ఎల్ కార్నర్ డోర్ తర్వాత మనకి ఏదైతే 2 ట్యాండమ్స్ ఉన్నాయి, 2 ట్యాండమ్స్ కనిపిస్తున్నాయో ఇవి వచ్చేసి మనము సేమ్ 8 ఇంచ్ ట్యాండమ్స్ ఇచ్చి టోటల్ 7 ట్యాండమ్స్ అనేది మనం బేస్ కౌంటర్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ట్యాండమ్స్ యూటిలైజేషన్ వచ్చేసి మనకి స్మూత్ గా మనకి హ్యాండిల్ అవుతుంది, పెద్ద సౌండ్ రాకుండా మనకి హ్యాండిల్ అవుతుంది కంపేర్ టు టెలిస్కోపిక్ ఛానల్స్ అనమాట. అన్ని మనకి సాఫ్ట్ క్లోజింగ్ లైన్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మనకి ఇక్కడ సాఫ్ట్ క్లోజింగ్ అవుతుంది అనేది. సో ఇక్కడ హ్యాండిల్ గురించి కూడా మాట్లాడుకుంటే మనం ఇక్కడ జీ ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ జీ ప్రొఫైల్ కూడా చూడండి మనం బ్లాక్ కలర్ లో ఇచ్చాం, మ్యాట్ ఫినిష్ తో ఇచ్చాం అనమాట. దానివల్ల మనకి ఏంటంటే కన్సీల్డ్ గా కనిపిస్తుంది కిచెన్, అంటే బయటికి హ్యాండిల్ అనేది బయటికి రాకుండా ఈ జీ ప్రొఫైల్ యూజ్ చేయడం వల్ల కన్సీల్డ్ గా మనకి ఇక్కడ కిచెన్ కనపడడం జరుగుతుంది. ఏదైతే మనకి ఈ ఎల్ షేప్ లో ఉన్న ట్యాండమ్స్ పక్కన ఏదైతే చూసుకుంటే మనం ఇక్కడ టోటల్ షెల్ఫ్ లేకుండా టోటల్ బాక్స్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ బాక్స్ స్టోరేజ్ కూడా మనం చూసుకుంటే ఇంటర్నల్ గా మనము ఏదైనా పెద్ద పెద్ద బాక్సెస్ గానీ లేకపోతే ఫుల్ 25 kgs ఉన్న రైస్ బ్యాగ్ గానీ ఇంకేదైనా మనం ఇక్కడ ఇంటర్నల్ గా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దాని పక్కన యూనిట్ వచ్చేసి మనకి సింక్ యూనిట్, సింక్ కింద మనం చూసుకోవచ్చు పైప్ లైన్ కాకుండా మిగతాదంతా మనకి స్టోరేజ్ పరంగా కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. కాకపోతే మనం ఓవర్ హెడ్ గురించి మాట్లాడుకుందాం అనమాట. చిమ్నీ పక్కన ఉన్న ఓవర్ హెడ్ లో మనం చూసుకుంటే ఏ విధంగా మనం ప్రొఫైల్ గ్లాస్ షట్టర్స్ ఇచ్చామని చూసుకోవచ్చు. ఇంటర్నల్ గా లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ లైటింగ్ లో కూడా మనం చూసుకుంటే ఈ ప్రొఫైల్ షట్టర్ ఎంత ఎలివేట్ అవుతుందో చూడండి. ఏదైతే కింద మనకి ఓపెన్ బాక్స్ ఉందో ఎవ్రీడే మనకి డైలీ యూస్ కోసం మనం ఇక్కడ ఈ ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. డైలీ మనం యూజ్ చేసుకునే బాక్సెస్ కానీ చిన్న చిన్న డబ్బాలు కానీ మనం అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ గ్రానైట్ అండ్ టైల్ చూడండి మనకి ఎంత బాగా మన కిచెన్ ఎలివేట్ చేయడం జరుగుతుందో. గ్రానైట్ అండ్ టైల్ చూడండి, గ్రానైట్ బ్లాక్ లో టైల్ అండ్ టైల్ కూడా చూడండి ఏ విధంగా మనకి ఇక్కడ ఎలివేట్ అవుతుందో. అండ్ ఆల్సో సింక్ చూడండి, సింక్ కూడా చాలా వరకు ప్రీమియం సింక్ అనమాట. ఇందులో నుంచి మనకి చాలా వరకు యాక్సెస్ ఉంటుంది అనమాట ప్రీమియం సింక్ ఇది. ఆల్సో సింక్ పైన కూడా ఓవర్ హెడ్ యూనిట్ కూడా చూడండి, అందులో ప్రొఫైల్ షట్టర్, ఇంటర్నల్ గా లైటింగ్ అండ్ ఆల్సో ఒక అడిషనల్ షట్టర్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్సో లాఫ్ట్ చూసుకోండి, లాఫ్ట్ లో కూడా మొత్తం మనం వైట్ కలర్ లామినేట్ వాడి లాఫ్ట్ కూడా ఏ విధంగా ఎలివేట్ చేసాము. ఆల్సో లాఫ్ట్ కలర్ కూడా
చూడండి మనము వైట్ కలర్ లో మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ కూడా మనం ఇక్కడ వైట్ కలర్ లోనే మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో హ్యాండిల్స్ కూడా మనము 4" హ్యాండిల్స్ అనేది లాఫ్ట్ లో వాడడం జరిగింది అనమాట. సో అండ్ ఓవర్ హెడ్ లో మనకి ఏదైతే చిమ్నీ పక్కన మనకి స్టోరేజ్ యూనిట్ ఉందో దాని పక్కన ఏం చేసామంటే మనము రోలింగ్ షట్టర్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ప్యాంట్రీ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటేమో మెకానిజం వాడామంటే ఇంకో దాంట్లో జస్ట్ షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే షెల్ఫ్లు ఇచ్చిన యూనిట్ లో మనం కింద చూసుకుంటే 2 విక్కర్ బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనం 8" హైట్ ఉన్న విక్కర్ బాస్కెట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా మనం ఎప్కో నుంచి వాడడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు టోటల్ మనకి కిచెన్ లో ఉన్న కలర్ కాంబినేషన్, లామినేట్ కలర్ కాంబినేషన్ కానీ, ఇంటర్నల్ గా మనం వాడిన ట్యాండమ్స్ కానీ, ఇలాంటి ప్యాంట్రీ యూనిట్స్ కానీ, రోలింగ్ షట్టర్స్ కానీ, టోటల్ కిచెన్ మోడలర్ మెకానిజం మొత్తం మనం ఇక్కడ మెజారిటీ మెకానిజం మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. సో కిచెన్ లో ఉన్న మనం పూజా మందిర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అండి. ఈ పూజా మందిర్ కూడా చూసుకొని మనము ఏ విధంగా డిజైన్ చేసాం అనేది, ఫ్రంట్ గ్లాస్ డోర్ ఏదైతే కనిపిస్తుందో మనము 8mm థిక్నెస్ ఉన్న టఫ్ అండ్ డోర్ అనేది మనం చేయడం జరిగింది. అది కూడా మనం డిజైనింగ్లోనే మనం చేయడం జరిగింది. ఆ డిజైన్ కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ లోటస్ కానీ లేదా మీకు కనిపిస్తున్న మధ్యలో డిజైన్ కానీ మీరు చూడొచ్చు. లేదా పైన కనిపిస్తున్న లక్ష్మీదేవి గారి డిజైన్ చూడండి ఎంత బాగా మనం ఇక్కడ చేయడం జరిగింది. అది కూడా మనము ప్రొఫైల్లో చేయడం జరిగింది అనమాట. సో టోటల్ అవుటర్ ఎలివేషన్ చూసుకుంటే మనకి పైన నుంచి కింద వరకు ఎంత బాగా కనిపించడం జరుగుతుందో. అండ్ ఇంటర్నల్ గా చూసుకుంటే మనం ఇక్కడ డీకో గ్లాస్ లో డిజైన్ చేయడం జరిగింది. అది కూడా వెంకటేశ్వర స్వామిని డీకో గ్లాస్ లో చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ లైటింగ్ వల్ల ఈ డీకో గ్లాస్ లో ఉన్న డిజైన్ చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత గొప్పగా ఎలివేట్ అవడం జరుగుతుందో. కాకపోతే బేస్ కౌంటర్ లో చూసుకుంటే బేస్ కౌంటర్ లో మనము ప్రసాదం కోసం ఒక ట్రే అనేది, పుల్అవుట్ ట్రే అనేది ఇవ్వడం జరిగింది. కింద ఒక డ్రా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో షటర్ అనేది ఇవ్వడం జరిగింది. డ్రాస్ కూడా మనం ఇక్కడ 2 డ్రాస్ ఇవ్వడం జరిగింది. అండ్ షటర్ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఇక్కడ షటర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో చూసుకోవచ్చు మనకి పూజా మందిర్లో కూడా స్టోరేజ్ కి ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా, స్టోరేజ్ కి ఏ విధంగా మనం కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో పూజా మందిర్లో ఎలివేషన్ ప్రకారం మనం అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వరకు కూడా మనం మొత్తం గ్లాస్ వాడి ఈ విధంగా ఎలివేట్ చేయడం జరిగింది అనమాట. కిచెన్ లో కూడా మనం ప్రొఫైల్ డిజైన్ అనేది చేయడం జరిగింది. సీలింగ్ లో మనం టోటల్ ప్లేన్ చేసాం. సో ప్రాజెక్ట్ మొత్తం ప్లేన్ చేయడం జరిగింది కాబట్టి కిచెన్ లో కూడా మనం సేమ్ డిజైన్ కంటిన్యూ చేసుకున్నాం. ప్లేన్ సీలింగ్ మాత్రం చేయడం జరిగింది. అండ్ ఆల్సో ప్రొఫైల్ లైట్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ LED ప్లానర్ లైట్స్ మనం ఇక్కడ కిచెన్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఏదైతే మనకి లివింగ్ రూమ్ లో నుంచి మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ లో చూసుకుంటే మనకి 2 యూనిట్స్ మధ్యలో నుంచి మనకి ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఉందన్నమాట. ఒకటి వచ్చేసి క్రాకరీ అండ్ ఇంకోటి వచ్చేసి టీవీ యూనిట్ మధ్యలో నుంచి మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనం చూసుకోవచ్చు టోటల్ ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ప్రొఫైల్ లైట్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ LED ప్యానల్ లైట్ అనేది చేయడం జరిగింది. తర్వాత మనకి 2 సైడ్ వార్డ్రోబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో టీవీ యూనిట్ అండ్ ఆల్సో సపరేట్ గా డ్రెస్సర్ ఏరియా ఉందన్నమాట. డ్రెస్సర్ ఏరియాలో కూడా మనం ఇక్కడ స్టోరేజ్ యూనిట్స్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ముందుగా మనము ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడైతే మనము వుడ్ వర్క్ గురించి మాట్లాడుకుందాం అన్నమాట. ఈ వుడ్ వర్క్ లో కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే విండో సైడ్ ఉన్న వార్డ్రోబ్ మనకి స్వింగ్ వార్డ్రోబ్ అనేది చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ సిట్ అవుట్ అండ్ లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ స్వింగ్ వార్డ్రోబ్ లో కూడా మనము 3 కలర్ కాంబినేషన్ చేయడం జరిగింది కదా. ఒకటి వచ్చేసి వుడెన్ కలర్ కాంబినేషన్, ఇంకోటి వచ్చేసి ప్యాడెస్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ మనం ఇక్కడ ఈ వార్డ్రోబ్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో కూడా మనము హై గ్లాసే వాడడం జరిగింది. హై గ్లాస్ 1mm థిక్నెస్ ఉన్న లామినేట్స్ మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఈ హై గ్లాస్ లో కూడా మనం చూసుకోవచ్చు మంచిగా లైట్ వేయడం వల్ల ఎంత ఎలివేట్ అవడం జరుగుతుందో. సో డిజైన్ కూడా చూడండి మనము లాఫ్ట్ లో ప్యాడెస్ గ్రీన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో షటర్స్ కి మెజారిటీ వైట్ ఇవ్వడం జరిగింది. షటర్స్ మధ్యలో మాత్రం వుడెన్ ఇవ్వడం జరిగింది అనమాట. కాకపోతే సిట్అవుట్ కూడా చూడండి, సిట్అవుట్ కూడా మనం ఏ విధంగా ఇక్కడ డిజైన్ చేసాము. సిట్అవుట్ లో మాత్రం మనం ఇక్కడ వుడెన్ కాంబినేషన్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సిట్అవుట్ పైన కూడా మనం ఇక్కడ కుషన్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ లో కూడా మనం చూసుకుంటే 0.8 థిక్నెస్ ఉన్న లైనర్ వాడడం జరిగింది. ఆ లైనర్ కూడా మనం చూసుకుంటే ఎంత బాగా కనిపిస్తుందో అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆల్సో మీకు డ్రాస్ అండ్ షెల్ఫ్స్ తో పాటు ఇంటర్నల్ బాక్స్ స్టోరేజ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో హ్యాండిల్స్ చూసుకోండి. ఇక్కడ ఈ బెడ్రూమ్ లో హ్యాండిల్స్ మాత్రము కస్టమర్ స్పెషల్ గా మనకి ఇవే హ్యాండిల్స్ పెట్టాలని చెప్పాడు అనమాట. ఈ హ్యాండిల్స్ ఏదైతే బెడ్రూమ్ లో మీకు కనిపిస్తున్న లాంగ్ షటర్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ షటర్స్ కి అవి మాత్రము అల్టిమేట్ గా మనకి లుక్ తీయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగానే మనం ఇక్కడ ఈ హ్యాండిల్స్ అనేది మనం ఇక్కడ పెట్టడం జరిగింది. లాఫ్ట్ లో మీకు కనిపించే హ్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో అవి 4" హ్యాండిల్స్ అనమాట. మనం రెగ్యులర్ గా పెట్టే హ్యాండిల్స్ ఇవి మాత్రం మనం కస్టమైజ్ చేయించాం అనమాట. దగ్గర మనకి 2 feet ఉంటాయి హ్యాండిల్స్. ఇవి మాత్రం మనం ఏదైతే లాంగ్ షటర్స్ పెట్టిన హ్యాండిల్స్ మాత్రం మనము కస్టమైజ్ చేయించడం జరిగింది అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ లో మరొక వార్డ్రోబ్ ఏదైతే మనకి విండో సైడ్ వాల్ కున్న వార్డ్రోబ్ కాకుండా విండో సైడ్ ఆపోజిట్ ఉన్న వాల్ కూడా మనం ఇక్కడ వార్డ్రోబ్ అనేది చేయడం జరిగింది. చాలా వరకు స్టోరేజ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉండడంతో మనం ఇక్కడ 2 వార్డ్రోబ్ ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 2 వార్డ్రోబ్ ప్రొవిజన్ లో కూడా మనం చూసుకుంటే మరో వాల్ కున్న
ఉన్న వార్డ్రోబ్ లో కూడా మనము సేమ్ కలర్ అనేది మనము కంటిన్యూ చేయడం జరిగింది. ఏదైతే మనకి విండో సైడ్ ఉన్న స్వింగ్ వార్డ్రోబ్ కి ఏదైతే మనం కలర్ కాంబినేషన్ ఇచ్చామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో సేమ్ హ్యాండిల్ కాంబినేషన్ కూడా మనం ఇక్కడ కంటిన్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 4 డోర్ వార్డ్రోబ్ ఏదైతే ఉందో ఈ 4 డోర్ వార్డ్రోబ్ లో కూడా ఇంటర్నల్ గా మనం సేమ్ లైనర్ వాడడం జరిగింది. అండ్ ఆల్సో డ్రా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది, షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. వాడిన డ్రాస్ లో కూడా మనం టెలిస్కోపిక్ ఛానల్స్ అనేది వాడడం జరిగింది అనమాట. ఈ టెలిస్కోపిక్ ఛానల్స్ లో కూడా మనం చూసుకుంటే సాఫ్ట్ క్లోజింగ్ అనేది వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మీకు సైడ్ కి ఏదైతే కనిపిస్తున్న యూనిట్ అనేది మనము ఈ పక్కన ఓపెన్ చేసుకునే విధంగా మనము డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనము చాలా వరకు స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. టోటల్ ఈ వార్డ్రోబ్ చూసుకుంటే మనకి ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి 4 షట్టర్ కనిపిస్తుంది, సైడ్ ఫేసింగ్ వచ్చేసి మనకి సింగిల్ షట్టర్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో లాఫ్ట్ లో చూసుకోవచ్చు మనం ఏ విధంగా 4 ఇంచ్ హ్యాండిల్స్ వాడి లాఫ్ట్ లో ఓషన్ బ్లూ లామినేట్ వాడి ఇంటర్నల్ గా మనము ఏ విధంగా డిజైన్ చేసాం అనేది మీరు ఈ వీడియోలో మీరు క్లియర్ గా చూడొచ్చు అనమాట. అయితే మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న మరొక యూనిట్ వచ్చేసి డ్రెస్సర్ ఏరియా అనమాట. ఈ డ్రెస్సర్ ఏరియాలో కూడా మనం కొన్ని యూనిట్స్ చేయడం జరిగింది. సో మీకు డ్రెస్సర్ ఏరియా ఎక్కడ ఉందనే కదా మీ డౌట్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ స్లైడింగ్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైతే డ్రెస్సింగ్ వాక్ ఇన్ వార్డ్రోబ్ కి వెళ్ళేదానికి మనం ఇక్కడ స్లైడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్లైడింగ్ కూడా మనము స్లైడ్ చేస్తే ఇంటర్నల్ గా మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్ గా మనం ఏ విధంగా డిజైన్ చేసాం అనేది. ఇంటర్నల్ గా చూసుకుంటే మనకి ఇక్కడ ఎల్ షేప్ లో మన ఒక యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనం చూసారా మన ఎల్లో అండ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో మనం ఇక్కడ చేయడం జరిగింది. ఇవి కూడా మనము హై గ్లాస్ లోనే మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఎక్కడైతే మీకు ఓవర్ హెడ్ లో జిగ్ జాగ్ గా కనిపించే షెల్ఫ్స్ ఉన్నాయో అది కూడా మనము డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే టోటల్ ఎలివేట్ జరుగుతుంది. అందులో ఏమైనా మనం టాయ్స్ కానీ లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకుంటే మాత్రం ఈ యూనిట్ స్పెషల్ గా మనకి ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఒక ప్రొఫైల్ షట్టర్ అండ్ నార్మల్ వుడెన్ షట్టర్ అనేది ఇవ్వడం జరిగింది. వుడెన్ షట్టర్ వచ్చేసి మనము ఎల్లో లామినేట్ వాడడం జరిగింది. ప్రొఫైల్ షట్టర్ వచ్చేసి టింట్ బ్లాక్ గ్లాస్ అండ్ టింటెడ్ బ్లాక్ గ్లాస్ అండ్ బ్లాక్ ప్రొఫైల్ అనేది వాడడం జరిగింది. ఇంటర్నల్ గా మీరు చూడండి మనం స్కేల్ లైటింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లైటింగ్స్ కూడా మనకి ఏ విధంగా ఎలివేట్ అవుతుందో మీరు చూసుకోవచ్చు అనమాట. బేస్ కౌంటర్ ఎల్ షేప్ లో మనం బేస్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా మనం సిట్అవుట్ వేసుకోవచ్చు, అంటే కుషన్ వేసుకోవచ్చు సిట్అవుట్ పైన. ఈ సిట్అవుట్ లో కూడా మనము స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. బేస్ కౌంటర్ లో టోటల్ చూడండి ఎంత వరకు స్టోరేజ్ అనేది ఉందో. అండ్ ఆల్సో మనం ఏంటంటే ఇక్కడ డ్రాస్ కూడా ఇచ్చాం బేస్ కౌంటర్ లో అండ్ నార్మల్ షట్టర్స్ కూడా ఇచ్చాం అండ్ ఇంటర్నల్ గా స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ డ్రాస్ కూడా మనము టెలిస్కోపిక్ సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ మనం వాడడం జరిగింది. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంటర్ అవుతూనే మనకు అర్థమైపోతుంది పక్కా చిల్డ్రన్ బెడ్రూమ్ అని. ఎందుకంటే మనకి ఫాల్ సీలింగ్ ఉన్న కాంబినేషన్స్, ఈ ఫాల్ సీలింగ్ కాంబినేషన్ చూడగానే మనకి ఏదైతే క్లౌడ్స్ కానీ డిజైన్ కానీ ఫాల్ సీలింగ్ లో డిజైన్ కానీ లేకపోతే వుడ్ వర్క్ లో ఉన్న డిజైన్ కానీ ఇవన్నీ చూడగానే మనకు అర్థమైపోతుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అని. కంపల్సరీ నేను చెప్పవలసిన లేదు, మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం చూసుకుంటే ఫాల్ సీలింగ్ లో ఏ విధంగా మనం డిజైన్ చేసాం అనేది క్లౌడ్స్ కానీ లేకపోతే ఈ ప్రొఫైల్ లైట్ డిజైన్ కానీ లేకపోతే మన ఎల్ఈడి ప్యానల్ లైట్స్ కానీ అండ్ ఆల్సో వార్డ్రోబ్ డిజైన్ అని మీరు చూడొచ్చు అనమాట. ముందుగా మనము ప్రొఫైల్ లైట్ అండ్ ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుందాం అండి. అండ్ ఈ యాక్చువల్గా మన చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఎలాంటి యూనిట్ చేసామంటే వార్డ్రోబ్ చేసాము, ఫోల్డబుల్ యూనిట్ చేసాము, బెడ్ బ్యాక్ ఎలివేషన్ చేసాము అండ్ సిట్ అవుట్ చేసాము, ఒక డ్రెస్సర్ యూనిట్ కూడా చేయడం జరిగింది అనమాట. సో ముందుగా మనం వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వార్డ్రోబ్ చూసుకొని మనకి 2 కలర్ కాంబినేషన్ లో వాడడం జరిగింది. ఒకటి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇవి కూడా మనము 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్స్ మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఈ హై గ్లాస్ లామినేట్స్ లో కూడా మనం చూసుకుంటే ఎంత వరకు మనకి ఎలివేట్ అవుతుంది అనేది మీకు చూసుకోవచ్చు. ఈ గ్లాసీ వల్ల ఈ రూమ్ ఎలివేషన్ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మనము డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ కర్వ్ డిజైన్స్ చూడండి. ఈ కర్వ్ డిజైన్స్ లో కూడా మనకి ఈ వార్డ్రోబ్ కొంత ఎలివేట్ అవడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇంటర్నల్ స్టోరేజ్ చూడండి మనం ఎంత వరకు స్టోరేజ్ ఇచ్చాము. ఇంటర్నల్ గా చాలా వరకు స్టోరేజ్ ఇచ్చి మనం ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఎలివేట్ చేయడం జరిగింది అనమాట. డ్రాస్ కానీ షెల్ఫ్స్ కానీ మీరు చూసుకోవచ్చు. డ్రాస్ వచ్చేసి మనము సేమ్ టెలిస్కోపిక్ ఛానల్ వాడడం జరిగింది. అవి కూడా మనము సాఫ్ట్ క్లోజింగ్ లోనే వాడడం జరిగింది అనమాట. ఇకపోతే హ్యాండిల్స్ చూసుకోవచ్చు. హ్యాండిల్స్ కూడా మనం 4 ఇంచ్ అండ్ 8 ఇంచ్ హ్యాండిల్స్ వాడడం జరిగింది. ఈ 4 షట్టర్స్ లో భాగంగా మనం ఇంటర్నల్స్ మీరు చూసుకోవచ్చు. మనము టోటల్ ఏదైతే మనం 0.8 థిక్నెస్ ఉన్న లైనర్ వాడడం జరిగిందో ఆ లైనర్ కూడా మనకి బాగా అట్రాక్టివ్ గా కనిపించడం జరుగుతుంది అనమాట. ఆల్సో ఇక్కడ మనకు ఒక ప్రొఫైల్ షట్టర్ కనిపిస్తుంది వార్డ్రోబ్ లో. ఈ ప్రొఫైల్ షట్టర్ కూడా మనము టింటెడ్ బ్లాక్ గ్లాస్ అండ్ బ్లాక్ ప్రొఫైల్ లో మనం వాడడం జరిగింది. అండ్ ఇంటర్నల్ గా లైటింగ్ చూడండి మనకి ఇంటర్నల్ గా ఏదైతే మీకు కనిపిస్తున్న లైటింగ్ చూడండి అది ప్రొఫైల్ లైట్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఈ రెండు కలిపి ప్రొఫైల్ షట్టర్ అండ్ నార్మల్ షట్టర్, ప్రొఫైల్ షట్టర్ నార్మల్ షట్టర్ కలిపి ఒక పార్టీషన్ లాగా మనం డివైడ్ చేయడం జరిగింది. ఆ బాక్స్ పార్టీషన్. సో 2 షట్టర్స్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్నల్ గా మనకి ఎంత వరకు స్టోరేజ్ ఉంది, అసలు ఎలాంటి డిజైన్ చేసాం అనేది మీకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఇకపోతే దానికి అటాచ్ గా మనం ఒక విండో కింద మనం సిట్అవుట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కుషన్ ప్రొవిజన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. పక్కన ఏదైతే మనకి విండో పక్కన ఏదైతే ఉందో అందులో మాత్రం మనం ఇక్కడ స్టోరేజ్ యూనిట్ ఇచ్చాం. అది కూడా మిర్రర్ స్టోరేజ్ యూనిట్ అనమాట. పైన మనం మిర్రర్ ఇచ్చి లోపల స్టోరేజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత చూసుకుంటే మనకి లాఫ్ట్ లో కూడా మనం ఇక్కడ టోటల్ 1 కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ వాడి ఇక్కడ లాఫ్ట్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా మనము 4 ఇంచ్ హ్యాండిల్స్ అనేది వాడడం జరిగింది అనమాట. సో లాఫ్ట్ లో కూడా చాలా వరకు స్టోరేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ టోటల్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం ఈ వార్డ్రోబ్ చూడడానికి ఎంత పెద్దగా మనకి ఇక్కడ వార్డ్రోబ్ కనిపించడం జరుగుతుందో. అండ్ ఆల్సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం ఏం చేసామంటే బెడ్ బ్యాక్ సైడ్ ఎలివేషన్ కూడా చేయడం జరిగింది. ఈ బెడ్ బ్యాక్ సైడ్ ఎలివేషన్ కూడా మీరు
చూడొచ్చు మనము ఎంత నీట్ గా చేయడం జరిగింది. అండ్ ఆల్సో లైటింగ్ ప్రొవిజన్ కూడా చూడండి, మనం ఏ విధంగా ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. ఆల్సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక ఫోల్డబుల్ సైడ్ యూనిట్ ఇచ్చాం బెడ్ బ్యాక్ సైడ్. అంటే మనం అది ఓపెన్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఫోల్డ్ కూడా చేయొచ్చు అనమాట. సైడ్ యూనిట్ ఇది, స్టోరేజ్ యూనిట్ కాదు, సైడ్ యూనిట్. ఈ సైడ్ యూనిట్ కూడా ఫోల్డబుల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎలివేషన్ చూడండి, బ్యాక్ ఎలివేషన్ ఎంత బాగా మనకి వర్కౌట్ అయిందో ఈ ప్రాజెక్ట్ లో. నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మనం చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్, ప్లెయిన్ సీలింగ్ చేసి టోటల్ ప్రొఫైల్ లైటింగ్ అండ్ ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో చూసుకుంటే మనకి ఏదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం చేసిన డిజైన్ వచ్చేసి వార్డ్రోబ్ లో స్వింగ్ డోర్ వార్డ్రోబ్ ఇచ్చాము. ఇది కూడా మినిమలిస్టిక్ వార్డ్రోబ్ అలాంగ్ విత్ ఫిక్స్డ్ స్టడీ యూనిట్ అండ్ బుక్ ర్యాక్ స్టోరేజ్ అనమాట. దాని పైన కూడా మనం లాఫ్టర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనము 2 కలర్ కాంబినేషన్ లో వాడడం జరిగింది. ఒకటి వచ్చేసి ప్యాడెస్ గ్రీన్, ఇంకోటి వచ్చేసి పాజిటివ్ వైట్ అనమాట. ఈ 2 కలర్ లామినేట్స్ కూడా మనము 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్స్ మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఇందులో మనం చూసుకుంటే ఏదైతే స్వింగ్ డోర్ వార్డ్రోబ్ ఉందో స్వింగ్ డోర్ వార్డ్రోబ్ లో కూడా మనం చూసుకుంటే స్టోరేజ్ ఏ విధంగా మనం ఇచ్చామనేది మీరు చూసుకోవచ్చు. ఇంటర్నల్ కూడా మనం ఇక్కడ 0.8 థిక్నెస్ ఉన్న లైనర్ మాత్రం మనం వాడడం జరిగింది అనమాట. ఏదైతే మీకు కనిపిస్తున్న హ్యాండిల్స్ వచ్చేసి అది 18 హ్యాండిల్స్ వాడడం జరిగింది. ఈ డిజైన్ కూడా చూడండి మనము ఏ విధంగా డిజైన్ అనేది బ్రేక్ డౌన్ చేసాము ఇక్కడ. ఆల్సో ఏదైతే వార్డ్రోబ్ పక్కనే మనకి ఏదైతే స్టడీ యూనిట్ ఉందో ఫిక్స్డ్ మాడెస్టీతో పాటు మనకి ఇక్కడ బుక్ ర్యాక్ స్టోరేజ్ అనేది కూడా ఓవర్ హెడ్ లో మనము ఇచ్చామన్నమాట. ఓవర్ హెడ్ లో చూసుకుంటే మనకి బుక్ ర్యాక్ స్టోరేజ్ ఏ విధంగా ఇచ్చాము చూడొచ్చు. అందులో మనకి ఓపెన్ బాక్స్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో షటర్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అందులో కూడా మనం ఒక అడిషనల్ కలర్ ఒకటి మనము బేజ్ కలర్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి మనం ఇక్కడ ఇంకో ఏదో ఒక అడిషనల్ కలర్ యాడ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఒక 60-30-10 కాంబినేషన్ లో మనం ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ లో వాడడం జరిగింది అనమాట. ఆల్సో లాఫ్ట్ చూసుకుంటే మనకి టోటల్ వైట్ కలర్ కాంబినేషన్ లో లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లాఫ్ట్ లో కూడా మనం చూసుకుంటే 4 inch హ్యాండిల్స్ వాడడం జరిగింది. అవి కూడా బ్లాక్ లోనే వాడడం జరిగింది. సో నెక్స్ట్ మనము ఏదైతే చూస్తున్న గెస్ట్ బెడ్రూమ్ లో ఏదైతే చూస్తున్న డిజైన్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ మాడెస్టీ స్టడీ యూనిట్ అలాంగ్ విత్ మినిమలిస్టిక్ వార్డ్రోబ్ డిజైన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం బాల్కనీ డిజైన్ చూద్దామండి. బాల్కనీలో కూడా చూడండి మనం ఇక్కడ పీవీసీ సీలింగ్ చేసాం అనమాట. ఉయ్యాలు పెట్టుకునే ప్రొవిజన్ కూడా ఇచ్చి మనం ఇక్కడ పీవీసీ సీలింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనం ఒక వాల్ కి ఏం చేసామంటే ఫుల్ గార్డెన్ సెటప్ అనేది చేయడం జరిగింది. మధ్యలో టైలింగ్ ఇచ్చి ఒక లెడ్జ్ ఇచ్చి లెడ్జ్ కి లైటింగ్ ఇచ్చి మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. మనకి సిట్ అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. సిట్ అవుట్ కూడా మీరు చూసుకోండి ఇక్కడ స్టోరేజ్ ఉన్న సిట్ అవుట్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ కూడా చాలా వరకు స్టోరేజ్ ఉంది. దీనిపైన ఏం చేసామంటే ఇది అవుట్ సైడ్ కాబట్టి గ్రానైట్ వేయడం జరిగింది అనమాట. సో బాల్కనీ కూడా చూడండి ఎంత వరకు మనకి ఎలివేట్ అవడం జరుగుతుందో లైటింగ్ వల్ల, పీవీసీ సీలింగ్ వల్ల. అదంతా చూసుకొని మనకి బాల్కనీ ఎలివేషన్ అనేది చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనం షూరాక్ గురించి మాట్లాడుకుందాం అండి. షూరాక్ లో కూడా మీరు చూసుకోండి మనము ఎంత వరకు స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందో. ఇక్కడ చూడండి మనము డ్రా ఇచ్చాము. డ్రాలో చిన్న చిన్న మినిమలిస్టిక్ ఐటమ్స్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో డ్రా కింద ఉన్న దాంట్లో మనము సిలిండర్ కూడా మనం పెట్టుకోవచ్చు. పక్కన ఏదైతే మనకి 2 షటర్ యూనిట్ ఉందో అందులో మనము చాలా వరకు ఫుట్వేర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత మనం సిట్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సిట్అవుట్ కూడా మనము కూర్చొని ఫుట్వేర్ వేసుకునే ప్రొవిజన్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అయితే మనకి సిట్అవుట్ అండ్ నార్మల్ సిట్అవుట్ పక్కన యూనిట్లు ఉన్న పైన ఏంటంటే మనము గ్రానైట్ ప్రొవిజన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో షటర్స్ అన్ని మనం ఇక్కడ హై గ్లాస్ లామినేట్ లోనే వాడడం జరిగింది. అది కూడా పాజిటివ్ వైట్ 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ వాడడం జరిగింది. సో ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి. సో ఇదే విధంగా ఈ ప్రాజెక్ట్ మనము స్టార్ట్ చేసి ఎలివేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి డిజైన్ చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది మన క్లయింట్ మాటల్లో మనం విందాం. ఆర్బీ ఇంటీరియర్స్ వచ్చేసి లైక్ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఇన్ రిజినియా స్కాన్లో మీ యూట్యూబ్ వీడియోస్ చూసాము. సో వీ లైక్ ద ప్రాజెక్ట్స్, లైక్ బాగా నచ్చాయి మీ వీడియోస్. అండ్ ఆల్సో రిజినియా ఆఫీస్ వాళ్ళు కూడా మాకు రెఫర్ చేశారు. సో ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో వీడియోస్ అవన్నీ చూసి ప్రాజెక్ట్స్ చూసి వీ లైక్ ద ప్రాజెక్ట్. సో 1 single డెసిషన్తో మేము ఆర్బీ ఇంటీరియర్స్కి వెళ్ళిపోయాము. సో మెయిన్లీ ఈ యూట్యూబ్లో ఆర్బీ ఇంటీరియర్ చెక్ చేస్తే బాగా ప్రొఫైల్ డిజైన్ వర్క్ వైజ్ బాగా ప్రాపర్గా నచ్చింది. సో వీ హ్యావ్ నాట్ వెంట్ ఎనీ అదర్ ఆప్షన్, ఓన్లీ ఆర్బీ ఇంటీరియర్, ఓన్లీ 1 ఇంటీరియర్ డిజైన్ వీ హ్యావ్ సెలెక్టెడ్ అండ్ దెన్ వీ ప్రొసీడెడ్ విత్ ఆర్బీ ఇంటీరియర్. సో మేము యూట్యూబ్లో వీడియోస్ చూసాము. తర్వాత డైరెక్ట్ ఆర్బీ ఇంటీరియర్ ఆఫీస్కి వచ్చాము. ఆర్బీ ఇంటీరియర్ ఆఫీస్కి వచ్చినప్పుడు స్టాఫ్ని మీట్ అయ్యి డిజైన్ మొత్తం అడిగాము. ఓకే, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ డిజైన్ మేము అడిగాము. మాకు బాగా అప్రోచ్ అయ్యారు, డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేశారు. సో లైక్ మేము ఫస్ట్ కాంటాక్ట్ అయినప్పుడు ఇలా మాకేమేమి నెసెసిటీస్ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాము. సో వాళ్ళు ఒక రఫ్ కొటేషన్ అండ్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో వీ గాన్ లైక్ ఫ్యూ చూసేసి ఫ్యూ డిజైన్స్ లైక్ మీ ఓన్ ప్రాజెక్ట్స్ ఫొటోస్ వీడియోస్ చూపించారు వాళ్ళు కూడా. సో దెన్ వీ హ్యావ్ గాన్ with that. Yeah, work wise it is very good. Okay, they have given tentative date within 2 months we give the output everything. So carpenter wise I liked very good.
ఓకే, వర్క్ వైజ్ చాలా బాగుంది, కార్పెంటర్ వర్క్. ఓకే, టీమ్ బాగా హెల్ప్ చేశారు. నాకు ఏదైనా రిక్వైర్మెంట్ చేంజ్, సంథింగ్ డిజైన్ లో చేంజ్ కావాలంటే ఇంటీరియర్ సైడ్ నేను అడిగేవాడిని, ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఆర్బీ ఇంటీరియర్ టీమ్ వచ్చేసి ఫ్లాట్ కి వచ్చేసి సైట్ వైజ్ ఇచ్చేసి నీట్ గా రిక్వైర్మెంట్ చేంజ్ ఉందంటే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. విత్ ఇన్ ఆన్ టైం డెలివరీ చేశారు. 2 months టైం ఇచ్చారు. విత్ ఇన్ 2 months లోపు డెలివరీ చేశారు. ఇనిషియల్ డేస్లో లైక్ ఆఫ్టర్ ఫస్ట్ కొటేషన్ అయిపోయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసి లైక్ మా డిజైన్స్, నాకు నచ్చిన డిజైన్స్ మేము షేర్ చేసాము. సో అండ్ పాసిబిలిటీ డిజైన్ లైక్ మెటీరియల్ అవైలబిలిటీ అవన్నీ గ్రూప్లో చెక్ చేసుకొని లైక్ వన్ ఆఫ్ ద పర్సన్ లైక్ నరేంద్ర, వంశీ గారు వీళ్ళంతా చెప్పారు మాకు వచ్చే డిజైన్స్ అన్ని 3D వర్షన్ 2D వర్షన్ అన్ని షేర్ చేసి అండ్ దెన్ వాళ్ళు చెప్పారు లైక్ పాసిబిలిటీ మెటీరియల్ అవైలబిలిటీ అన్ని చెప్పారు. లైక్ ఇనిషియల్ డేస్ లైక్ వెరీ గుడ్ విత్ ఇంటరాక్షన్ విత్ ద టీమ్, ఫైనలైజింగ్ డిజైన్స్ 3D వర్షన్ 2D వర్షన్ అన్ని బాగా డిస్కషన్ అయితే బాగా జరిగింది. లైక్ ఒక 1 week లో అన్ని డిస్కస్ చేసి కన్ఫర్మ్ చేశారు అండ్ వర్క్ స్టార్ట్ చేశారు. యా లైక్ ఫస్ట్ 3D డిజైన్ వచ్చేసి లైక్ వెరీ గుడ్, మాకు నచ్చింది. మా నెసెసిటీస్ అడిగిన ప్రకారం చేసి బాగా చేశారు యాక్చువల్లీ. అండ్ హైలైట్ థింగ్ ఇస్ లైక్ కిచెన్, టీవీ యూనిట్ ఇవన్నీ మేము ఎలా అడిగామో ఎగ్జాక్ట్లీ అవే చేశారు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగా డిస్కషన్ అంతా బాగానే ఉండింది. లైక్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద 3D డిజైన్ అలాగే వచ్చింది. వన్స్ వర్క్ కంప్లీట్ అయ్యాక 3D డిజైన్ ఏదైతే మేము చూసామో సేమ్ థింగ్ వీ గాట్ ద అవుట్పుట్. వర్క్ వైజ్, క్వాలిటీ వైజ్, డెలివరీ టైం, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఆన్ టైం సైట్ విజిట్ చేసేవాళ్ళు. ఏది రిక్వైర్మెంట్ చేంజ్ ఉండే కానీ ఎవ్రీ వీక్లీ వన్స్ నాగరాజ్ సార్ వచ్చేవారు. ఓకే, ఇద్దరం డిస్కస్ చేసి ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో సార్ డిజైన్ స్టార్ట్ చేస్తున్నాము, వుడ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము అని ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం నీట్ గా చెప్పేవాళ్ళు. సో నా రిక్వైర్మెంట్ ఏది చేంజ్ ఉండే కానీ నాగరాజ్ సార్ వచ్చేవారు. ఓకే, ఇప్పటి వరకు మన క్లయింట్ మన గురించి ఏ విధంగా రివ్యూ ఇచ్చారు అనేది మీరు చూడడం జరిగింది అనమాట. సో మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ తో ఇంటీరియర్ డిజైన్ వర్క్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మన కాంటాక్ట్ డీటెయిల్స్ ని కాల్ చేసి మనకి కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీ మనం ఒక ఇంటీరియర్ డిజైనర్ తో ప్రాపర్ ఎస్టిమేట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. కంపల్సరీ మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావాలండి. మనం క్లౌడ్ కొటేషన్స్ ఇవ్వము. క్లౌడ్ కొటేషన్స్ వల్ల మీకు ప్రాపర్గా అర్థం కాదు అండ్ ఆల్సో మనం కూడా ప్రాపర్గా ఎస్టిమేట్ చేయలేమన్నమాట. అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి వస్తే కంపల్సరీ ఆ టైంలో మీకు ఒక పర్టికులర్ ఇంటీరియర్ డిజైనర్ని కేటాయించి వాళ్ళతో మీకు ఒక 1 hour 2 hours లో ఏదైతే డిజైనింగ్ సంబంధించిన కన్సల్టేషన్ ఏది ఉంటుందో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ఇచ్చి కంపల్సరీ మీకు అర్థమయ్యేలాగా మనం ఒక కొటేషన్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ కొటేషన్ కూడా మీరు ఆఫ్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాతనే పొందొచ్చు అనమాట. ఇమీడియట్ గా మీకు కొటేషన్ రావడం జరుగుతుంది అండ్ ఆల్సో మీకు కూడా ఒక ప్రాపర్ ఎస్టిమేట్ అనేది ఒక అవగాహన ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఆర్బీ ఇంటీరియర్ తో చేయించుకోవాలా లేదా అనేసి. సో దాన్ని బట్టి మనము ముందుకెళ్ళచ్చు అనమాట. సో క్లౌడ్ కొటేషన్స్ ఇవ్వమండి. ఆర్బీ ఇంటీరియర్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి వెనస్డే టు మండే 10 AM to 6 PM వరకు ఓపెన్ ఉంటామండి. ట్యూస్డే మాత్రం క్లోజ్ ఉంటాం అనమాట. అఫీషియల్ వర్కింగ్ టైంలోనే అందుబాటులో మనం ఉండగలుగుతాము. ఆ టైంలోనే మనకి ఫోన్ కాల్స్ కానీ ఏమన్నా చేసి ఆర్బీ ఇంటీరియర్ని సంప్రదించండి. కంపల్సరీ మీకు అర్థమయ్యేలాగా ఒక ఇంటీరియర్ డిజైనర్ని కేటాయించి మీకంటూ ఒక ప్రాపర్ నాలెడ్జ్ వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తాం అనమాట. ఇలాంటి వీడియోస్ ఆర్బీ ఇంటీరియర్ ఛానల్లో మరెన్నో ఉన్నాయి. మీరు కూడా ఇంటీరియర్ సంబంధించి తెలుసుకోవాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీ ఇంటీరియర్. థ్యాంక్ యూ.